ప్రియ దేవుని బిడ్డలారా, మన ధ్యాన భాగం యోబు గ్రంథం 1వ అధ్యాయం ధ్యానించబోతున్నాము. 1వ వచనం నుండి వినండి. ఊజు దేశమందు యోబు అనే మనుష్యుడొకడు ఉన్నాడు. అతడు యథార్థపరుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతని ఆస్తిగా ఉన్నారు. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడై ఉన్నాడు. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడేటప్పుడు తమ 3 అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానాలు పుచ్చుకోవాలని వారిని పిలిపిస్తూ వచ్చారు. కాని వారి విందు దినాలు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయాలలో దేవుణ్ణి దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయాన లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పిస్తూ వచ్చాడు. యోబు నిత్యము అలాగున చేస్తున్నాడు. విశ్వాసులారా, గమనించండి. యోబు నివసించిన ప్రదేశం సిరియా ఎడారుల మధ్య ఎక్కడో ఉంది. భౌగోళికంగా దాన్ని ఇప్పుడు గుర్తుపట్టడం చాలా కష్టం. సిరియా ఎడారులలో అన్నప్పుడు ఒక విషయం మనకు చప్పున గోచరిస్తుంది. అపొస్తలుడైన పౌలును దేవుడు ఈ ప్రాంతాలలోకే ప్రవాసముండడానికి పంపించాడు. అరేబియా ఎడారి ప్రాంతాలలో పౌలు అజ్ఞాతవాసం చేశాడు. దేవుడు తన సేవకులనెందరినో ఈ అరణ్యసీమలో ఘనమైన సేవ కోసం సిద్ధపరిచాడు. యోబును ఊజులో దేవుడు ఉంచాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఊజు లాంటి చోటు ఒకటి దేవుని చేత ఏర్పరచబడి ఉంటుంది. ఊజు అనే ఊరి ప్రాముఖ్యమేమీ లేదు, కాని అక్కడ నివసించిన యోబు అనే వ్యక్తి ద్వారా దేవుడు మనకెన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్పబోతున్నాడు. యోబు ఎలాంటివాడు? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. అంటే ఏమిటి? అతనికి దేవునికి మధ్య సంబంధాలు సరిగ్గా ఉన్నాయి. దేవునితో సమాధానము కలిగి ఉన్నాడు. తన కుమారుల పక్షాన దహన బలులు అర్పించాడు. అతడు దేవునికి భయపడే వ్యక్తి. దేవుణ్ణి ప్రేమించాడు గనుక చెడుతనాన్ని ద్వేషించాడు. దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగినవాడు. యోబుకు మొత్తం 10 మంది